హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యువనార్ వ్లాగ్స్. ఈరోజు వాల్గ చేప పులుసు చేద్దాం మన ఛానల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ధనియాల పొడి, పసుపు, అలాగే కారం, అలాగే చింతపండు పులుసు కూడా కావాలి. మసాలాకి శనగగింజలు ముందుగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిగా లేకుండా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగాలు, అలాగే యాలకులు ఇవన్నీ దూరగా వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి ముద్దగా. వీటితో పాటు తెల్లగడ్డ, అల్లం, అలాగే కొబ్బరి ఇవన్నీ ముద్దగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పిరిగిడంత చింతపండుని నానబెట్టుకొని పులుసుగా రుబ్బుకోవాలి. మెంతులు, జీలకర్ర ఇవి రెండు దూరగా వేంపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ముందుగా వేంపుకున్న శనగగింజలు, కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకొని ముద్దగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఎర్రగడ్డలు, టమాటాలు సన్నగా తరిగి తిరుమాత వేసుకోవాలి. తెల్లగడ్డలు, అలాగే ఎర్రగడ్డలు ఇవి రెండు పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలి. అలాగే పచ్చి వాసన పోయిన తర్వాత వీటిలో టమాటాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే వీటిలోకి చెక్క, యాలకులు, అలా మిరియాలు, ఇవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. అవి శనగగింజలు, కొబ్బరి, అల్లం ఇలాంటివి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ముద్దగా చేసుకోవాలి మసాలాకి. తిరుమాతలోకి కొద్దిగా గుప్పెడు కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు మంచి గుజ్జుగా అయ్యేంత వరకు దాన్ని వేంపుకోవాలి. టమాటాలు గుజ్జుగా అయిన తర్వాత కొద్దిగా ఒక పిరికెడు చింతపండు నానబెట్టుకొని చింతపులుసు పిండుకోవాలి. మీకు రుచి సరిపోయేంత చింతపులుసు వేసుకోండి. మేమైతే కొద్దిగా వేసాము. అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరి, అల్లము, శనగగింజలు పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి.
పేస్ట్ని దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. అలాగే వీటిలోకి పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోండి. మీకు రుచికి సరిపోయేంత వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. అలాగే మీకు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. మూత పెట్టి మసాలా గట్టిగా ఉడుకుతుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించండి. 10 నిమిషాలు మసాలాను పక్కకి వదిలేయండి. అది ఉడుకుతూ ఉంటుంది. ఆ ఉడికే సమయంలో వాలగ చేప కొద్దిగా బంకగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నిమ్మ పులుసు వేసి దాన్ని నీట్గా వాష్ చేసుకోండి. అలా చేస్తే మీకు వాసన ఇలాంటివి ఏమీ రావు. ఒక 10 నిమిషాలు నిమ్మ పులుసు అలాగే వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మసాలా వేసుకుందాం. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని మసాలాలో వేసుకుందాము. మసాలా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు కలబెట్టుకుందాము. ముక్కలకు మసాలా పట్టేట్టుగా దూరంగా వేసుకోండి. వాలగ చేప ముక్కలు వేడి తగలగానే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కలబెట్టుకుందాము. వాలగ చేప పులుసు దగ్గు, జలుబు ఇలాంటి అన్ని దాంట్లకు మంచి మెడిసిన్గా వర్క్ చేస్తుంది. కావాల్సిన వారు ఒక్కసారి ట్రై చేయండి. ఐదు నిమిషాలు కలబెట్టుకున్న తర్వాత ఒక్క 10-15 నిమిషాలు అలా ఉడకనిచ్చేస్తే మన వాలగ చేప పులుసు రెడీ అయిపోతుంది. వీటిపై మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికిచ్చేసుకుందాము. ఆ తర్వాత దింపేసుకుంటే మన వాలగ చేప పులుసు రెడీ అయిపోతుంది. అలాగే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకుని టేస్ట్ చూద్దాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.